బీచ్కి వచ్చినప్పుడు కూరగాయలను తీసుకొచ్చినప్పుడు దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట బీచ్కి. సో స్ట్రీట్ షాపింగ్ ఇక్కడితో ఇంకా ముందుకుంటుంది. సో మనం ఇట్లా వెళ్ళకుండా ఇది తిరుగుతాం అనమాట. దిస్ ఈజ్ ద వన్ బీచ్. ఇక్కడ నుంచి స్టార్ట్. సో మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద పాయింట్. వీడు పుట్టప్పటి నుంచి నేను బీచ్కి తీసుకుపోయినా. వీడు నాకు చెప్తుంటే డాడీ ఇదే రే బీచ్ అంటే వచ్చుకుంటుంది చూడు చూడరా. ఇలాంటి వాళ్ళు చెత్త వేస్తే సముద్రంలో చెత్తనే బయటకు వచ్చేది రా విక్రమ్. బాయ్ బాయ్ బోల్తే ఉస్కో. అరే షార్ట్ అయిపోతుంది నీకు. అరే రే దా దాగేష్ రైట్ రా చింటూ. మనం ట్రోల్ చేసేస్తున్నాం. లైట్ ఆడు చిన్న పొరగాడు వదిలేసేర్రి. ఆడు ఏం చేయలేడు కానీ బీచ్ అనమాట. చూడండి గాయ్స్ ఫోటోలు దిగుతున్నారు. వీడు పోజులు చెప్పడం మరి ఇంతద్దు. మీరు బీచ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇగో పాము వెళ్ళిపోయింది సీదా దీని కిందకి. పాము చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు బీచ్కి వచ్చినప్పుడు. కూరగాయలను తీసుకొచ్చినప్పుడు ఇచ్చి పడే. చలో గైస్ ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాం అనమాట. స్టోన్స్ దర్ ఇస్ కాల్డ్ స్టోన్స్ ల్యాండ్ అనమాట. నార్మల్గా ఉంది. అండ్ బీచ్ నైట్ టైం బీచ్ అంటే ఇట్లా ఉందనమాట. బీచ్ అన్నది. అండ్ ఎవరి పనిలో ఆడున్నాడు. రీల్స్ చేస్తూ చాలా మంది ఉన్నారు. అండ్ వాక్ చేస్తూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ద ఫైనెస్ట్ థింగ్ అనమాట. సో ఒక చిన్న వే ఉంది ఇక్కడ నుంచి. ఆ రాక్స్ పెట్టేసి లాంగ్గా. సో ఆడికి పోయి అట్లా ఇచ్చర పెడదాం అనుకొని పోతున్నాం. ఇక్కడ కూర్చుందామని. అరే ఇటువై కూర్చుందాం దా. మామూలు కొంచెం అట్లా వాక్ చేసి వచ్చేద్దాం. ఏం లేదు. ఇంతసేపు మస్తు ఎంజాయ్ చేస్తున్నాం బీచ్లో. అండ్ మీకు ఆ వీడియోస్కి కూడా పెడతాను నేను అంటే స్టోరీ పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ స్టోరీ పెట్టిన తర్వాత ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ మీరు వచ్చి వస్తే ఖచ్చితంగా ఫోర్ట్కి వచ్చి రండి. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ రాక్ బీచ్. అండ్ శాండ్ ఒకటి ఉంటుంది అనమాట ఇట్లా. సో దాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ వాక్ అయితే చాలా బాగుంది. లైట్స్ ఉంది. అరే ఉదయ్ అరే ఇది ఒక ఫోటో దిగుదాం రా. మంచిగా వస్తుంది. డేంజర్ అయిపోయింది. షార్ట్ అయిపోయింది. తీరా వీడియో తీరా. వెనకుండ్రా నువ్వు అట్లుండి ఒక నిమిషం ఆగు. ఎవడేమంటారా మీరు మగాడే. ఆగుతారా మీరు అనుకుంటే బరాబర్ ఆగుతారు కనపడకుండా ఇట్లా. సింపుల్ వాక్. పక్కన బీచ్. పక్కన బీచ్ అనమాట. ఏదో ఒక చిన్న ప్లేస్ ఉంది ఇక్కడ. మేము కూర్చుందామని పోతున్నాం అనమాట. సో ఫ్రూట్ షాప్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇట్స్ ఎ కామన్ థింగ్ బీచ్లో అన్నీ తెలిసినాయి మీకు. అండ్ దిస్ ఈస్ ద వన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా విజిట్ అవుదామని. సో ఇప్పుడైతే విజిట్ అయిపోయినా. దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కపుల్. అండ్ దిస్ ఇస్ ద బీచ్ అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో క్లోజ్. ఇక్కడ చూపిస్తాను. అయిపోయిందనమాట. బీచ్లో ఎంజాయ్ చేసాం. ఎట్లుందిరా విక్రమ్ బీచ్? వీడితో సెట్ తిరిగిపోయింది. సో అందుకే మావాడు బాధపడుతున్నాడు అనమాట. చిన్న ఇట్లా చూపిరా ఒకసారి. సుందరం జాకి.
ఎట్లుందిరా కొచ్చి బీచ్ మంచిగా మంచి ఎక్స్పీరియన్స్ సన్సెట్ నీట్గా ప్యూరెస్ట్ కనపడితే చాలా బాగుంది. ఇంకేం చూసాం కొచ్చిలో? వచ్చిందా మళ్ళీ చూసిన ఇదే పెడుతున్నా యూట్యూబ్లో ఇవ్వాలి ఇవాళ. బాగుంది కొచ్చి బీచ్ అయితే బాగుంది, మీరు విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే మంచిగా విజిట్ చేయొచ్చు. కపుల్ కూడా కప్పులు అయితే ఇంకా మంచిగా కపుల్ అయితే ఇంకా మంచిగా విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రీడమ్స్ ఉంటుంది. వాట్ టన్స్ ఆఫ్ ఫ్రీడమ్ టన్స్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలంటే కొచ్చి బీచ్కి వచ్చేసేయండి. చలో గైస్, ఓకే. అండ్ స్ట్రీట్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే, పబ్లిక్ లేకుండా. మరి అంటే ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, ఇందాక మనం అక్కడ చూసిన దగ్గర అంత పబ్లిక్ లేదు. సో ఈజీ వాక్, అట్లా ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మినిమం ఒక 20 మెంబర్స్ దాకా చూసిన నేను ఫారినర్స్ని. నువ్వురా హీరో స్పెట్స్ పెడుతుండు, నేనా? నాకెందుకురా స్పెట్స్ ఇచ్చాడు. ఎట్లుంది అదంతే, అది ఇట్లా వస్తుంది నాకు. చలో గైస్, నో ప్రాబ్లం. వాడు ఏమైనా అనుకోని మనకేం కాదు, మన ఫ్రెండ్ జాన్ ఇటున్నా, జాన్ అంతేనారా? అంతేరా. చలో మనం ఇంకా చాలా ప్లేస్ విజిట్ చేయాలి. సో రేపు కూడా కొచ్చిలోనే ఉంటాను నేను. రేపు రేపు ఈవినింగ్ బయలుదేరుతాం మేము కొచ్చి నుంచి. రేపు ఈవినింగ్ అట్లా బయలుదేరుతాం అనమాట 7 to 8కి. సో డైరెక్ట్లీ వీఆర్ ప్లానింగ్ టు మున్నార్. సారీ అలప్పువ, అంటే నాకు ప్రొనౌన్స్ చేయడం అంత రాదు. అలప్పువ రేపు ఈవినింగ్ అన్నమాట. సో ఇప్పుడైతే రూమ్ ఇన్ చేసేసి, సో స్లీప్ ఏం లేదు, జస్ట్ స్లీప్ చేసి పడుకోవడమే అనమాట. బాగా అలసిపోయినాం, ఫుల్ టయర్డ్, అండ్ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. అండ్ దిస్ ద ఫెంటాస్టిక్ వాక్ అనమాట. నేను ఏ బీచ్కి వెళ్ళినా ఇట్లాంటివి ఏం లేవు, ఓన్లీ కొచ్చిలోనే ఇట్లుంది. ఒక మంచి ఫుట్పాత్ లాగా వేసేసి దానికి స్ట్రీట్ లైట్స్ పెట్టి, సో బీచ్ పక్కన ఇట్లా నడుచుకుంటూ ప్రశాంతంగా. అరే మనం ఇది పాండిచ్చేరిలో చూసాం రా. ఎస్, పాండిచ్చేరిలో కూడా ఉంది. అండ్ అది రాక్ బీచ్. ఇదేం బీచ్ రా హీరో? ఇదేం బీచ్ రా? తెలియదురా, నేను కింద వీడియో కింద మెన్షన్ చేస్తా ఏం బీచ్ ఇది. నాకు కూడా తెలియదు. చలో గైస్, ఇప్పుడైతే ఈ రోజుకి ఇంతే అనమాట. బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.